నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు గొడుగు శ్రీనివాస్ యాదవే అన్న. ఎక్కడన్నా ఇది? మాది చింతపల్లి మండలం, నల్గొండ జిల్లానా. ఏం చేస్తారు సీనన్న? నేను వ్యవసాయం చేస్తానా. వ్యవసాయం ఎట్లా ఉంది? వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎట్లా ఉన్నది? నాకు ఒక 8 ఎకరాలు ఉందన్న. ఈ పాటి అంత పంట దిగుబడి ఏం లేదు. పత్తి గింజలు మొత్తము బాలేక పత్తి దిగుబడి రాలేదన్న. పంటలు ఏం లేవన్నా, వర్షాలు కూడా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇచ్చిందా? ఇయ్యలేదన్న రైతు బంధు ఇంతవరకు. నాకు నా పేరు మీద 4.5 ఎకరాలు ఉంటుంది. రైతు బంధు పడలేదన్న, పడలేదు. మా నాన్న పేరు మీద 3.5 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు ఏం లేదన్న, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఇండియా కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. అంటే మీలాంటి రైతులు కానీ దేశం డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? ఎన్డీఏ కూటమి వస్తే మా రైతులకు రైతులకు మంచి ఎరువులు ఇచ్చి పంటకు సరిపోను నాణ్యతమైన గింజలు వస్తాయని మేము అనుకుంటున్నామన్నా. ఇండియా కూటమి వస్తే ఇస్తరాకుల చెట్ల మీద ఇస్తరాకుల లెక్కనే ఉంటుంది. మంచి విత్తనాలు ఇవ్వరు, ఎరువులు ఇవ్వరు. ఇప్పటికీ రైతు బంధు ఇస్తలేరు. నరేంద్ర మోడీ ఎకరానికి 2,000 వేస్తున్న పైసలు అవి ఆల్రెడీ పడినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వేసే పైసలు మాత్రం ఇంతవరకు పడలేదు రైతు బంధు. అంటే ఇప్పుడు మోడీనే కావాలనుకుంటున్నారు. మోడీ కావాలని మేము అనుకుంటున్నామన్నా. ఎందుకంటే మా రైతులకు మోడీ అయితేనే ఎరువులు మంచిగా వస్తాయి, మాకు గిట్టుబాటు ధర దొరుకుతుంది, మాకు పంటలు మంచిగా వస్తాయి, వర్షాలు పడతాయని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, ఈసారి ఇంకా బీజేపీ కన్నా బాగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 50 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేశారని అడుగుతున్నాను నేను. వాళ్ళు ఏం చేయలేదన్నా. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ హయాంలో డెవలపింగ్ అయినాయి. రోడ్లు కానీ, లైట్లు కానీ. ఇంతకు ముందుకు లేడీస్ బాత్రూమ్ పోవాలంటే ఇబ్బంది పడేదన్నా. బాత్రూమ్లు కట్టించింది నరేంద్ర మోదీ. ఇంత కట్టెలు కట్టుకొచ్చుకొని పొద్దుకులు పనిచేసి మళ్ళీ వాళ్ళు నెత్తిన కట్టెల మోపులు కట్టుకొని వచ్చేది. ఇప్పుడు నరేంద్ర మోదీ ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ ఇచ్చి వాళ్ళు పాపం పొద్దుకులు పని చేసుకొని వచ్చి జస్ట్ ఇట్లా అగ్గిపులగిరి మంట పండించుకొని నాణ్యతమైన తిండి తింటున్నారని మేము అని చెప్తున్నాం. మేము నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ఇంకా మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారం రావాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా గెలవాలి. అలాంటప్పుడు నల్గొండ పార్లమెంటుకు బీజేపీకి అవకాశం ఉందంటారా? 100% ఉందన్న. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది తండ్రి కొడుకుల పాలన, కుటుంబ పాలన. టీఆర్ఎస్ వాళ్ళది వాళ్ళది కుటుంబ పాలన. ఇప్పుడు ఉన్నది ఇదైతే కుటుంబ పాలన కాదు కదన్నా. సైదిరెడ్డి అంటోడు అనే వ్యక్తి కుటుంబం కలిసి లేదు కదన్నా. ప్రజల వ్యక్తి, నార్మల్ ఒక కార్యకర్త కలిసి వచ్చిన ఆయన ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఇప్పుడు ఎంపీ కూడా అవుతాడు. నల్గొండ ఖచ్చితంగా 400 సీట్లలో నల్గొండ ఉంటుంది. సైదిరెడ్డి మాకు ఎంపీ గెలుస్తుండు, పక్కా 100% గెలుస్తుండన్న. దాంట్లో మీకేమన్నా డౌట్ ఉందా చెప్పండి, మేము క్లారిటీ చేస్తాం. ఇంకేమన్నా అడగాలంటే కూడా మీరు అడగండి. ఇప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు కొడుకు ఎమ్మెల్యే, తండ్రి ఓన్లీ సీఎం తప్ప అన్ని పదవులు అనుభవించిన ఆయన. ఇప్పుడు ఇంకో కొడుకు ఎంపీ. రేపు మళ్ళీ ఒకవేళ ఈయన ఎంపీ గెలిచినా మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఆయనకి ఇస్తానే అదొక కమిట్మెంటు. ఇప్పుడు ఇక్కడ నల్గొండ చూసుకుంటే కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళది. ఇంకా ఏముందన్న కుటుంబ పాలన కాకపోతే ఏముందన్న? ఈ టీఆర్ఎస్ కూడా అన్నదమ్ముల కుటుంబ పాలన. మా దాంట్లో ఏమన్నా కుటుంబ పాలన అన్న? ఈ బీజేపీ వాళ్ళ దాంట్లో బీజేపీ వాళ్ళది కుటుంబ పాలన కాదు. ఇప్పుడు రేపు ఎవరైనా కావచ్చు, నేను కూడా కావచ్చు, అంతే అన్న. గల్లీ లెవెల్ ఉన్నా ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉంటాడు, నల్గొండలో సైదిరెడ్డి ఉంటాడు. పక్కా 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.